హాయ్ అండి, వెల్కమ్ టు అనూస్ క్రియేషన్స్. మనం వచ్చేసరికి ఇప్పుడు డిఫరెంట్ ప్యాటర్న్ బ్లౌజెస్ చూద్దాము. చిన్న సింపుల్ శారీస్ మీదకి మనం ఇట్లా సింపుల్ డిజైన్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి అండి. అన్నిటి మీదకి వర్క్స్ చేయించుకోలేము కాబట్టి ఇలా సింపుల్గా డిజైన్ చేసుకుందాము. బ్లౌజ్ని బట్టే మనకు శారీ లుక్ వస్తుందండి. ఈ బ్లౌజెస్ డిజైన్స్ ఎలా చేసా అనేది ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసరికి ఒక సింపుల్ శారీ మీద బ్లౌజేనండి. బ్యాక్ సైడ్ బోట్ నెక్ తీసుకున్నాను. ఇట్లా బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఇచ్చేసాను. బ్యాక్ సైడ్ డీప్ నెక్ చెక్ చేసుకున్నట్లయితే కనుక చిన్న కటింగ్ షేప్ లాగా ఇచ్చి 2 కర్వ్స్ లాగా ఇట్లా డిఫరెంట్గా పెట్టాం. బ్యాక్ సైడ్ అంతా చూడండి, చిన్న హోల్ పెట్టుకున్నాను బ్యాక్ సైడ్లో, అట్లా కటింగ్ ఇచ్చేసాను. ఫ్రంట్ సైడ్ కూడా చిన్న షేప్ లాగా కట్ షేప్ లాగా కటింగ్ ఇచ్చేసాను. చిన్న కటింగ్ షేప్ పెట్టేశాను ఫ్రంట్ సైడ్ కూడా. ఇది చూసుకున్నట్లయితే ఒక బోట్ నెక్ అండి. బోట్ నెక్ కూడా మళ్ళీ స్కాలప్ ఇచ్చాను. పైన చిన్న ఓవెల్ షేప్ లాగా ఓవెల్ షేప్ తీసుకొని పైన ఎలాస్టిక్ ఇచ్చేసాను. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా 2 సైడ్స్ కట్ వర్క్ ఇచ్చేసాను. 2 సైడ్స్ కట్ వర్క్ తీసేసుకున్నాం. హ్యాండ్స్కి వచ్చేసరికి జస్ట్ చిన్న పఫ్ తీసుకున్నాను. పైన కింద హ్యాండ్స్కి డబుల్ కట్ వర్క్ తీసుకున్నాను. ఒక కట్ వర్క్ ఏమో బోర్డర్లో యూస్ చేశాను, ఒక కట్ వర్క్ ఏమో బ్లౌజ్ పీస్తో అటాచ్ చేశాను. చూడండి ఎంత చక్కగా ఉందో. హ్యాండ్స్ చాలా బాగున్నాయండి, డబుల్ కట్ వర్క్ హ్యాండ్స్. ఇది చూసుకున్నట్లయితే ఒక సింపుల్ బెనారస్ శారీ మీద అండి బ్లౌజు. చిన్న హార్ట్ షేప్ లాగా కింద షేప్ పెట్టేశాను. బ్యాక్ ఓపెన్ ఇచ్చుకున్నాను బోట్ నెక్లోనే. ఫ్రంట్ సైడ్ చిన్న షేప్ లాగా ఇట్లా డిఫరెంట్గా చిన్న కటింగ్ తీసుకొని పౌండ్ షేప్ లాగా ఇలా పెట్టాను అనమాట. ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్ యాజ్ యూజ్గా నార్మల్గా పెట్టేసి కింద స్కాలప్ ఇచ్చేసాను హ్యాండ్స్కి. ఇట్లా సింపుల్గా డిఫరెంట్గా బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటాయండి శారీస్. సింపుల్ శారీస్కి కూడా కొంచెం మంచిగా గ్రాండ్ లుక్ తెచ్చుకోవాలి అంటే మనం డిఫరెంట్గా డిజైన్ చేసుకోవాలి. అలా డిఫరెంట్గా డిజైన్ చేయాలి మీకు కావాలి అంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా అడ్రస్ వచ్చేసరికి గుంటూరు గుజ్జనగుళ్ళ పవర్ ఆఫీస్. థ్యాంక్ యూ.